మన్మథ అంటారు. అంటే మన్మధుడే చాలా సుందరంగా ఉంటారు. సౌందర్యానికి ప్రతీక అనుకుంటే అటువంటి మదనుడు కంటే శతకోటి మన్మథ. శతకోటి మన్మధులు కలిస్తే ఎంత అందంగా ఉంటారో స్వామి అంత అందంగా ఉంటారట. అందుకని వల్లభాచార్యుడు ఏమన్నారు ఆయన గురించి చెప్తూ అదరం మధురం వదనం మధురం, ప్రతీది కూడా ఆయనకు సంబంధించిన ప్రతి చేష్ట, ప్రతి రూపు, ప్రతి అంగం కూడా మధురంగా ఉంటుంది అని చెప్పారు. అంటే భగవంతుని యొక్క ఆ సౌందర్యం అంత ఉన్నతమైందనమాట. సో నెక్స్ట్ శ్లోకాల్లో తరుణం రమణీయాంగం అరుణోష్టేక్షణాథరం కరణతాశ్రయణం నమ్నం శరణ్యం కరుణార్ణవం. యా మాతాజీ ఇంకెవరైనా చెప్తారా? ఈ 46 శ్లోకంలో నారదుడు ఏం చెప్పారు ఇక్కడ? అతను ఎప్పుడు యవనంగానే కనిపిస్తాడని చెప్పిండ్రు మాతాజీ. అవును. మళ్ళీ కృష్ణ అంటేనే ఆకర్షణీయంగా ఉంటాడు, ఎప్పుడు సంతోషంగా మొహం ఉంటది, సూర్యుని వంటి ఎర్రని పెదాలు కూడా ఉంటాయి అని చెప్పిండ్రు మాతాజీ. ఇంకోటి ఏంటంటే దేహాంగములన్నీ కూడా చక్కగా మనమున్నాము. మన సామాన్యంగా అంటే ఆయనతో పోలిస్తే మనం చాలా తక్కువ, అల్పం. ఎప్పుడు చెప్తాం కదా, భగవంతుడు 6 లక్షణాలు సంపూర్ణంగా ఉన్నవాడు. దాంట్లో సౌందర్యం కూడా ఒకటి. అంత ఆ సౌందర్యానికి ఎవ్వరు సరిపోరు అనమాట. అయితే మనలో భగవంతుని సృష్టి అయిన మనకేంటి, ఒక కన్ను, కాలు, చెయ్యో, ముక్కో, మూతో ఎక్కడో ఏదో కొంచెం లోపం ఉంటుంది. కానీ భగవంతుని ఎతికి చూసినా కూడా ఆయన యొక్క అంగాల్లో ఎక్కడ కూడా లోపము కనపడదట. తీర్చిదిద్దినట్టు, అంటే ఒక ఎక్స్పర్ట్ చిత్రకారుడు చిత్రాన్ని రచిస్తే ఎంత చక్కగా ఉంటుందో ఆ రకంగా భగవంతుడి యొక్క అన్ని దేహపు అంగాలన్నీ కూడా తీర్చినట్టుగా దోషరహితంగా, అంటే ఎక్కడ ఏ దోషం కనపడదు అనమాట. తర్వాత ఆయన కళ్ళు, పెదవులు రెండు కూడా ఉదయించే సూర్యుడు అంటే ఎరుపు వర్ణంతో కలిసి ఉంటాయట. మనం శ్రీమద్ భాగవతంలో ఒకసారి కూడా భగవంతుని కంటి ఎరుపు గురించి మాట్లాడాం, గుర్తుందా? ఎప్పుడు మాట్లాడాం మనం? స్వామి కంటి నేత్రాలు ఈ అరుణం వర్ణం. విశ్వరూపం కాదు, ఈ అశ్వత్థామను చేశారు కదా, ఆ సందర్భంలో చెప్తారు భగవంతుడి కనుకొనలు ఎరుపుగా ఉంటాయి. అంటే ఎరుపుగా ఉంటాయంటే మన కోపం వచ్చి ఎరుపెక్కినట్టు కాదు, ఆయన ఆ సౌందర్యానికి అదొక నిదర్శనము అని చెప్తున్నారు. ఉదయించే సూర్యుడు తీక్షణంగా ఉండడు, మనకు చూసేందుకు ఒక బంగారు ముద్దలాగా ఆహ్లాదకరంగా ఉంటారు కదా, అదే రకంగా అదరాలు కూడా ఎరుపుగా ఉంటాయట. తర్వాత ఏంటి అంటే భగవంతుడు ఎప్పుడు ఎవరు తనను శరణు వేడినా వాళ్ళకు ఆశ్రయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు అనమాట. నిన్న మాతాజీ చెప్పినట్టు నరసింహస్వామి గురించి చెప్తాము. ఈ భగవంతుడు ఎప్పుడైనా సదా సంసిద్ధుడు, అంటే 24/7 ఎట్లయితే ఒక రక్షక భటుడు మనం సేవిస్తుంటాడో అదే రకంగా భగవంతుడు ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ కాపాడేందుకు, ఆశ్రయం ఇచ్చేందుకు రెడీగా ఉంటారనమాట. ఎవరైతే భగవంతుణ్ణి చూడగలుగుతారో, మరి నిజంగా మనం భగవంతుణ్ణి చూడగలమా? లేదు. కానీ భగవంతుణ్ణి మనం ఏమంటారు, అనుభవించవచ్చు. భగవంతుని యొక్క ఉనికిని మనము అనుభూతి పొందొచ్చు అనమాట. అటువంటి వాళ్ళు భాగ్యవంతులు, ఎందుకంటే ఆ ఆనందం ఎంతో ఎక్కువ అనమాట, పోల్చలేంది. అటువంటి భాగ్యవంతుడు సంపూర్ణమైన సంతృష్టి కలిగి ఉంటాడు. అంటే ఇంకా అంతకంటే అతనికి పొందాల్సినటువంటి భాగ్యం అంటూ ఇంకేమీ ఉండదు. ఉదాహరణకు మనం ఆ రోజు చెప్పుకున్నాం, మనం జీవగోస్వామి ఆయన చేతిలో ఈ మణి ఉన్నప్పటికి కూడా మణిని తీసి ఏం చేశారని పెరట్లో పడేసేసారు కదా, చెత్తలో. ఎందుకంటే హరినామాన్ని కీర్తిస్తూ భగవంతుని ధ్యానిస్తూ అతను దానికంటే ఇంకా వేరే భాగ్యం లేదు అని భావించారు. కాబట్టి ఈ రకంగా భగవంతుణ్ణి కాంచిన వాడు
భాగ్యవంతుడు, అతను ఇంకా పొందాల్సింది ఏమీ ఉండదు. కాబట్టి పూర్తి సంతుష్టి కలిగి ఉంటాడు. మనకేంటంటే మనకు మనకు లభించిన దాంట్లో సంతృష్టి ఉండదు, ఇంకా ఇంకా పొందాలని ఉంటుంది. కానీ ఎవరైతే భగవంతుని అనుభూతి పొందారో వాళ్ళు భాగ్యవంతులు. తర్వాత ఈ భగవంతుని కరుణార్ణవం అన్నారు. అంటే అర్ణవం అంటే సముద్రం, కరుణా సాగరం అన్నమాట ఆయన. ఇంకా మన భాష చెప్పాలంటే కరుణా సాగరుడు. కాబట్టి ఆయన్నే మనము ఆశ్రయించాలి. అంటే భగవంతుడు దోషులతో కరుణ పంచిపెడతారట మనకు. ఆయన అక్కడ తన పరాయి వాళ్ళు అన్న పక్షపాతం చూపారు. తనను వచ్చి ఎవరు ఆశ్రయించినా వాళ్ళకి ఆ కరుణ ఇస్తారు. కాబట్టి అతను కరుణా సాగరంలో ఎంత నీరుంటుంది, ఎంత తవ్వినా తోడేసినా ఇంకా నీరుంటుంది. అట్లే భగవంతుడు కూడా అందరికీ ఆయన కరుణను పంచిపెట్టగలుగుతారనమాట. ఆ సందర్భం ఏం చెప్పారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా ఉన్నతుడికి శరణు చుచ్చాల్సిందే. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచమే అంత మనం సర్వ్ చేసేయడమే. ఎవరో మనకంటే అదుకులకు సర్వ్ చేస్తాం. కాబట్టి ఈ సర్వ్ చేయడము అన్నిట్లో ఉన్నతుడైనటువంటి ఆ స్వామిని సేవిస్తే మన జీవితం సంతోషంగా సంతుష్టిగా ఉంటుంది అని శిలా ప్రభుపాదులు వారు చెప్తున్నారు. చెప్తూ ముఖ్యమైన పాయింట్ ఏం గుర్తుంచుకోవాలి అంటే భగవంతుని దివ్య రూపము ఊహాజనితం కాదు. అంటే ఎవరో ఒకళ్ళు ఊహించుకున్నది కాదు. ఎట్లా చెప్పగలం చెప్పండి మనం భగవంతుని రూపం ఊహాజనితం కాదని? హరే కృష్ణ. ప్రణామ్స్ మాతాజీ. అంటే నారదుల వారే చెప్తున్నారు కాబట్టి ప్రత్యక్షంగా తను చూశారు కాబట్టి ఇంకా అదొకటి ఇంకా మాతాజీ ఆయన స్వయంగా వైకుంఠం వెళ్ళి కూడా చూడొచ్చు కదా మాతాజీ నారద ముని, అలా కూడా చెప్పొచ్చు కదా. అవును. అట్లా కాదు. ఎందుకు మనం చూసి చెప్పారు ఇది ఊహాజనితం కాదు అని చెప్పేది అంటే ఎవ్వరు భగవంతుడు వర్ణించినా అదే శ్వేత ఆయన చేతిలో ఉండే శంఖచక్రాల గురించి చెప్తారు, వనమాల గురించి చెప్తారు, శ్రీవత్సం గురించి చెప్తారు. తర్వాత కౌస్తుభం కాదు, పచ్చటి రంగు వస్త్రాలు ధరిస్తారని, తర్వాత కృష్ణగా ఉన్నప్పుడు స్వామి నెమలి పింఛం పెట్టుకుంటారని, వేణువు పెట్టుకుంటారని. అంటే ఆ స్టేట్మెంట్ కు ఎక్కడ భిన్నత్వం లేదు కదా. ఈ ఊహాజనితం అయితే ఏంటి, ఎవరికి ఏది ఊహించుకుంటే వాళ్ళు అట్లా చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే భగవంతుడు మీరు చెప్పినట్టు నారదుల వారు, బ్రహ్మ, వీళ్ళంతా ఏంటంటే భగవంతుడు దివ్య రూపాన్ని చూసిన అదృష్టవంతులు. కాబట్టి వాళ్ళ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ మన దాకా పరంపర ద్వారా వచ్చింది. కాబట్టి ఇది ఊహాజనితం కాదు. ఆయన నీలంగా ఉంటారు, నీలమేఘ శ్యాముడు అంటే నీలమేఘ శ్యాముడే. అది ముందు నుంచి నారదుడు బ్రహ్మ దగ్గర నుంచి మొదలు పెడితే మనం ఇప్పుడు వింటున్న ఆచారాల నుంచి అదే స్టేట్మెంట్ మనం వింటున్నాం కదా, భిన్నంగా వినట్లేదు. దీన్ని బట్టి ఏంటంటే ఇది ఊహాజనితం కాదు అన్న సంగతి మనకు అర్థమవుతుంది అనమాట. భగవత్ రూపము పరంపరా విధానం, అది పరంపర ద్వారా భగవంతుడు ఇలా ఉంటాడు. నిన్న మీరు చెప్పారు కదా, శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం, సురేషం, విశ్వాధారం, గగన సదృశం. విష్ణు సహస్రనామాన్ని చూసినా మనకి ఇదే చెప్తారు. తర్వాత భాగవతాన్ని చూసినా ఇదే చెప్తారు, విష్ణు పురాణాలు ఇదే చెప్తారు. అంటే భగవంతుడి యొక్క పురాణాలు వేరున్నప్పటికీ భగవంతుడి యొక్క వర్ణన ఒకటే రకంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ప్రామాణికం, మనకు ప్రామాణికల నుంచి తెలుసుకున్న వివరణ. కాబట్టి అది అంత ప్రామాణికం కాబట్టి మన నారదుల వారు ధ్రువునికి కూడా అంత చక్కగా భగవంతుని యొక్క ఈ దివ్య రూపం గురించి ఆయన చెప్పగలిగారు అనమాట. లేకపోతే ఏదో గెస్ట్ చేసి చెప్పింది కాదు, ఆయన చూశారు, అనుభూతి పొందారు, ఆయన బ్రహ్మదేవునికి కూడా విన్నారు పరంపర ద్వారా. అదే విషయాన్ని ఇక్కడ ధ్రువుడికి ఆయన అందించారనమాట. నారదముని ఇంత మీరు చెప్పినట్టు భగవంతుడిని స్వయంగా చూసి ఆ రూప లక్షణాన్ని ఇక్కడ వర్ణించారనమాట. ఈ వర్ణన మనకు పరంపర నుంచి వచ్చింది. నిన్న మాతాజీ చెప్పినట్టు శిలా ప్రభుపాదుల వారు కూడా మీరు చాలా మంది చూడొచ్చు, కృష్ణ ఆర్ట్ బుక్ అని ఉంది. కృష్ణ ఆర్ట్ బుక్ లో ఉండే ప్రతి చిత్రము ఎంత క్షుణ్ణంగా పరిశీలించేవారంటే ఆ భావాన్ని అది పలికేదాకా శిలా ప్రభుపాద దాన్ని అంగీకరించేవాళ్ళు కాదు. అంటే ఆర్టిస్ట్ వేస్తే అనేక సార్లు దాన్ని రిజెక్ట్ చేసేవారు అనమాట. ఆ కరెక్ట్ భావం ఏదైతే శిలా ప్రభుపాద్ ఆయన భాగవతంలో పెద్దల ద్వారా విన్నారో ఆ భావం పలికించేదాకా ఆ పిక్చర్స్ ని ఆయన ఆమోదించేవారు కారనమాట. అట్లా అంటే
ఆ ప్రామాణికమైనటువంటి వర్ణన, ప్రామాణికమైనటువంటి చిత్రాలు ఇవ్వాలి అని శిలా ప్రభుపాద తాపత్రయం అనమాట. అది మీకు అవకాశం దొరికితే, లేకపోతే యూట్యూబ్ లో కూడా మీరు కృష్ణ ఆర్ట్ బుక్ అని కొడితే వస్తుంది, గూగుల్లో చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి ఫొటోస్ భగవంతుడివి, లీలలు, ఆయన యొక్క ఏమంటారు ఈ అంగాంగ వర్ణన గాని, తర్వాత ఆయన రూపురేఖలు గాని, ఆ ఘట్టం గురించి సంబంధించిన వివరాలు గాని చాలా పద్ధతి ప్రకారంగా ఉంటాయి అన్నమాట. చూడంగానే పిక్చర్ చూడగానే మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది ఆ లీల బట్టి. 47వ శ్లోకంలో ఇంకా భగవంతుడి వర్ణన చెప్పారనమాట. శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖ చక్ర గదా పద్మై అభివ్యక్త చతుర్భుజం. ఇక్కడ చతుర్భుజ నారాయణ గురించి చెప్తున్నారు. మనం ముందు అధ్యాయాల్లో మనం ఎవరి గురించి నేర్చుకున్నాం? నారాయణ ఏ రూపంలో వచ్చారు వాళ్లకు? దక్షయజ్ఞం ప్రాంతంలో 8 భుజాలతో వచ్చారు కదా. చతుర్భుజం కాదు, అష్టభుజాలు. అష్టభుజాలు, తర్వాత 8 రకాల ఆయుధాలతోటి ఆయన, అది స్పెషల్ దర్శనం అన్నమాట. అప్పుడు సామాన్యంగా భగవంతుడిని వర్ణించినప్పుడు, విష్ణువుని వర్ణిస్తే చతుర్భుజంగానే చెప్తారనమాట. ఇక్కడ శ్రీవత్స చిహ్నం మనం ఇద్దరు కూడా చదువుకున్నాం. గోలోక వాసులు అందరు కూడా భగవంతుడిలాగా చతుర్భుజాలు కలిగి ఉంటారు. మరి డిఫరెన్స్ ఏంటి అంటే శ్రీవత్సము తర్వాత కౌస్తుభం, ఈ రెండు విష్ణువును మిగతా విష్ణు దూతల నుంచి వైకుంఠ వాసు నుంచి భిన్నంగా చేసింది ఏంటంటే ఆ రెండు అన్నమాట. ఇక్కడ శ్రీవత్స చిహ్నం ఉంటుంది. భగవంతుడి దేహవర్ణం ఏమన్నారు? ఘనశ్యామం, ఇట్లా వర్షించని మేఘం ఎలా ఉంటుంది, బ్లాకిష్ బ్లూగా ఉంటుంది కదా, అటువంటి దేహం కలవాడు అనమాట. తర్వాత ఎప్పుడూ వనమాల. భగవంతుడిని మీరు ఎందులో చూడండి, ఈవెన్ గోపికా గీతంలో చెప్తారు అదే మాట, తర్వాత ఇందులో అది వర్ణిస్తారు, మనకు విష్ణు సహస్రనామాలు అదే చెప్తారు. భగవంతుడికి చాలా ప్రియమైంది ఈ వనమాలం అన్నమాట. వనమాలి చతుర్షాంగి చెప్తాం కదా మనం. తర్వాత ఇక్కడ ఇషంక చక్ర గదా పద్మాల ఆర్డర్ కూడా మనకి చర్య అని చెప్పారు. కింది నుంచి ఎడం చేతిలో మన పద్మము, తర్వాత గద 2 చేతుల్లో, తర్వాత శంఖము చక్రం, ఈ 4 కలిసి భగవంతుడు దర్శనం ఇస్తాడు అనమాట. అంటే ఆయన ఎప్పుడు విష్ణు అవతారంలో ఈ చతుర్భుజధారి 4 ఆయన దేహాల్లో ధరిస్తారనమాట. తర్వాత పురుషం వనమాలినం. పురుషం అంటే నిన్న మాతాజీ చక్కటి వృత్తాంతం చెప్పారు. పురుషం అంటే ఆయన ఒక్కడే పురుషుడు అనుభవింపదగిన వాడు ఆయన ఒక్కడే. మనందరం అంటే బాహ్యంగా పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే మనందరం ఏంటంటే భగవంతునికి సేవించవలసిన వాళ్ళం, ఆయనకు ఆనందాన్ని ఇవ్వాల్సిన వాళ్ళం అన్నమాట. కాబట్టి ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ ఈ నారదులు పురుషం వనమాలినం అని చెప్పారనమాట. పరమ పురుషుడు ఆయనే. 48వ శ్లోకంలో కిరీటినం అయిపోయింది. ఇప్పటిదాకా మనం ఏం చదువుకున్నాం? ఫస్ట్ పెదాల గురించి చదువుకున్నాము, ఆయన యొక్క చూపులు ఎలా ఉంటాయో చదువుకున్నాము, ఆయన ముఖం ఎంత ప్రసన్నంగా ఉంటుందో చదువుకున్నాము. తర్వాత ఆయన గొప్ప వరదుడు, శరణ కోరుకున్న వాళ్ళ పట్ల విపరీతమైనటువంటి కరుణ కలవాడు అని నేర్చుకున్నాం. తర్వాత ఆయన పదాలు గాని, ఆయన యొక్క కంటి రంగు 2 అరుణ వర్ణంలో ఉంటాయని నేర్చుకున్నాం. తర్వాత భగవంతుడు ఎప్పుడు తనని ఎవరు ఆశ్రయిస్తే వాళ్ళకు ఆశ్రయం ఇచ్చేందుకు రెడీగా ఉంటాడు. మన వెంకటేశ్వర స్వామి మనందరికి ఆంధ్రులకు ఇలవేలుపు. ఆయన స్వామి ఏం ఆయన భంగిమ ఏం చెప్తుంది మనకు? ఒక చెయ్యి కింద ఉంటుంది, నా పాదాలను ఆశ్రయించండి, నేను మీకు అభయం ఇస్తాను కదా. ఆయన చూపిస్తుంటారు మీకు మీ యొక్క ధ్యేయము ఏంటంటే నా పాదాలకు మీరు శరణాగతి తీసుకోవడం. అన్య దేవతలు కాకుండా ఎవరి శరణ వేడుకోవాలి అంటే భగవంతుని మనం వేడుకోవాలి. అది మనకు ముందు శ్లోకాల్లో కూడా ఏం చెప్పారు? ధర్మార్థ కామ మోక్షాఖ్యం యా ఇచ్చే శ్రేయ ఆత్మనః ఏకం ఏవ హరే సత్ర కారణం పాదసేవనం. ఆ పాదాలు ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ధర్మము, అర్థము, కామము
అంత్యమున మోక్షమనటి చతుర్విధ పురుషార్థములు వాంఛించేవాడు ఎవడైనను. మనందరికీ ఉంటాయి కోరికలు. శ్రీహరి భక్తియుత సేవ ఎందే తప్పగా నెలకొన. ఏ కోరికలు చేయాలన్నా మనకు ఆ కోరికలు తీర్చేవాడు నా శ్రీహరి. అది ఎందుకంటే ఆ భగవంతుడి పాద పద్మాలకు ఎప్పుడైతే మనం సేవ చేస్తామో ఆ సేవ ద్వారా భగవంతుడు ప్రసన్నుడై, సేవ చేసేయడం ప్రసన్నుడు కాదు, ఏ భావంతో చేశామో ఆ భావం పట్ల ఆయన ప్రసన్నుడై మన కోరికలను స్వామి నెరవేరుస్తాడు. కాబట్టి అటువంటి పాదాలను మనం ఆశ్రయించాలి. సో తరుణం ఇదైపోయింది మనకు శ్రీవత్సాంకం. ఇప్పుడు ఆయన యొక్క దేహం మీద ఉండే ఆ చిహ్నాల గురించి మాట్లాడారు. శ్రీవత్స చిహ్నం ఉంటుంది, ఆయన దేహ వర్ణం ఎలా ఉంటుంది, తర్వాత ఎప్పుడు వనమాల ధరించి ఉంటారు. విష్ణువు అలంకార ప్రియుడు అనమాట. అందుకని సామాన్యంగా ఇప్పుడు కొంచెం మారాయి. ఇప్పుడు మన శ్రీశైలం వెళ్ళినా కాళహస్తి వెళ్ళినా చక్కటి అలంకరణ కనిపిస్తుంది. మా చిన్నప్పుడు చూస్తే ఈ విష్ణు ఆలయాల్లో ఎప్పుడు పువ్వులతో అలంకరణ ఉండేది. శివాలయం పోతే విభూతి వాసన ఉండేది. శివునికి ఎక్కువ విభూతితో అర్చించేవాళ్ళు, బిడ్లగా నీరు పెట్టేవాళ్ళు. ఇంత పుష్పార్చన పుష్ప అలంకరణ అప్పుడు ఉండకపోయేది. సామాన్యంగా విష్ణు అలంకార ప్రియుడు అనమాట. అటువంటి స్వామి ఎప్పుడు ఆ వనమాలను ధరిస్తారు. తర్వాత ఆయన ఏమేమి ఆయుధాలు ధరిస్తారో వాటి గురించి కూడా చర్చించాం. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే భగవంతుడు ధరించినటువంటి కిరీటం గురించి, తర్వాత ఆయన వేసుకున్నటువంటి ఆభరణాల గురించి మాట్లాడుతున్నారు. భగవంతుడికి ఆభరణాలు ఎందుకు మాతాజీ? ఆ ఆభరణాలు లేకునే అందంగానే ఉంటారు కదా. ఎందుకంటే కోటి మన్మథ అన్నాం మనం ఆయన్ని. ఆయనకు అలంకారం అవసరమా? మన తృప్తి గురించి మాతాజీ. మన కోసం. అందుకని నిన్న మాతాజీలు చెప్తున్నారు కదా, ఆయన జన్మించినప్పుడు కూడా దేవకి వసుదేవులకు ఆయన ఎట్లా దర్శనం ఇచ్చారు. అది చిన్నగా చెప్పు, ఘనశ్యామం. ఏమైంది చైతన్య? లక్ష్మం గలశోభి కౌస్తుభం పీతాంబరం శాంగ్ర లక్ష్మి చెప్తుంది, అందుకే ఆగుతున్నాడు వాడు. మాతాజీ విష్ణు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు అని ఎప్పుడు శివుని మీద చూడండి మాతాజీ. కొన్ని టెంపుల్లలో ఒక పాత్రకు ఒక హోల్ చేసి అందుకెళ్ళి ఒక్కొక్క సుక్క పడతానే ఉంటాయి మాతాజీ. అంత ఇష్టం శివునికి అభిషేకం అంటే. అందుకే కదా గంగమ్మని నెత్తిన పెట్టుకున్నారు ఆయన. సో ఇక్కడ భగవంతుడు చక్కగా అలంకరించి ఆ అలంకరణ ద్వారా కూడా మనము ఆయన యొక్క అనుభూతి పొందగలుగుతాం అనమాట. ఇక్కడ ఏమేమి చెప్తున్నారంటే ఆయన ధరించే కిరీటము మణిఖచ్చితమైంది. మొన్న మధ్య ఒక వీడియోలో చూపించారు, ద్వాపరలో కృష్ణుడు వేసుకున్నటువంటి వైరముడి అని కిరీటం, వజ్రాలతో ఎంతమంది చూసారని నాకు తెలీదు, మెరిసిపోతుంది అనమాట. అది వైరముడి వజ్రాలతో చేసినటువంటి కిరీటము. తర్వాత ఆయన హారాలు కూడా అన్ని రత్న ఖచ్చితమైన హారాలు, కంకణాలు, తర్వాత మెడలో కౌస్తుభమణి, పీతాంబరం ధరించున్నారు. భగవంతుని యొక్క దుస్తుల గురించి, ఆయన యొక్క నగల గురించి చెప్పారు. మనకు దామోదర ఆర్తిలో కూడా దామోదర లీలలు కూడా చెప్తారు. కుండలాలు ధరిస్తారు కదా భగవంతుడు. అయితే ఆ సందర్భంలో ఆచార్యులు ఏం చెప్తారంటే భగవంతుడు ధరించడంతో ఆభరణాలకే సౌందర్యం వచ్చిందట. సామాన్యంగా మనలాంటి వాళ్ళు ఏంటంటే మనం మంచి కనిపించేందుకు ఇట్లే అలాగా పసుపు కుంకుమలకో దేనికో పోతుంటే ఓ ఎక్స్ట్రా ఒకటి తగిలించుకుంటాం, కొంచెం చూడబులుగుంటాం, ప్రజెంటబుల్గా ఉంటాం అని. కానీ భగవంతుడు ఏంటంటే ఆయన అందాన్ని అది పెంచేందుకు కాదు, ఆ ఆభరణాల అందం పెరుగుతుందట భగవంతుడి శరీరం మీదకి వెళ్ళి. ఆ రకంగా భగవంతుడు అన్ని రకాల అలంకారాలతో ఆభరణాలు ధరించి పీతాంబరాన్ని ధరించుంటారు. ఎప్పుడు భగవంతుడు పీతాంబరాన్ని వేస్తాడు. ఎందుకు మాతాజీ ఆయన ఎప్పుడు పీతాంబరమే వేసుకుంటారు? అది రాధారాణి కలర్ కదా మాతాజీ, రాధారాణి అవును అవును, అమ్మవారి దేహ ఛాయ
రాధారాణి తలంపు చేసింది కాబట్టి ఆ వర్ణం అది ఎప్పుడు ఆయన అదే కలర్ వేసుకుంటారు. మనం ఎన్ని చోట్ల చదివినా భగవంతుడు వేసుకునే దుస్తుల కలర్ పీతాంబరమే ఉంటుంది కదా. నెక్స్ట్ శ్లోకంలో ఇంకొన్ని అలంకారాలు, ఇంకొంచెం ఎక్స్ట్రా థింగ్స్ అన్నమాట. కాంచీ కలాప పర్యస్తం రసత్కాంచన నూపురం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం. ఎంత సౌందర్యంగా ఉన్నారంటే ఆయన్ని మనకు ఎంత చూసినా కూడా విసుగు అనేది రాదు. అది ఆ మనసు ఆనందంతో నిండిపోతుంది. ఇప్పుడు సామాన్యంగా చూడండి, మనం గుళ్ళలో వెళ్తే కూడా ఆ భగవంతుడి అలంకారాన్ని చూసి ఆయన జరుగుతున్న సేవలు చూసి మనకి ఎంత సంతోషంగా ఉంటుందో. ఎందుకు అంటే భగవంతుని ఆ దివ్య దర్శనం మన మనసుకు ఒక ప్రశాంతత కనిపిస్తుంది. ఎన్ని చికాకులు ఉన్నా సరే మనం గుడికి వెళ్ళి స్వామి సన్నిధిలో ఉన్నాం అనుకోండి, అది ఒక రకమైనటువంటి ప్రశాంతత మనను ఆవహిస్తుంది. అది మేబీ టెంపరీ అయి ఉండొచ్చు, కానీ భగవంతుని సన్నిధిలో మన మనసులో ఉండే అలజడులు కొంచెం ఉపశమిస్తాయన్నమాట. ఇటువంటి స్వామి యొక్క కటి ప్రదేశము నడుం చుట్టూ అన్నమాట. ఈ స్వర్ణమయమేమో చిన్న చిన్న గంటలు నూపురం అంటే. చిన్నప్పుడు మేము చదువుకునేవాళ్ళం, చాలా మంది చదువు చేతిలో వెన్న ముద్ద చెంగల్వ పూదండ. ఎవరికి గుర్తుంది మాతాజీ? అది బంగారు మొలతాడు. ఒకళ్ళది గజ్జలు చిన్ని కృష్ణ చేరుకొలుపు. సరిమవ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరుకొలుపు. మూవలు ఆ చిన్న చిన్న రసత్కాంచిన నూపురం. ఇక్కడ ఆయనకు ఇటు నడుముకు చిన్న చిన్న గంటలు, తర్వాత ఆ పాద పద్మాల కూడా ఈ బంగారుతో ఉన్నటువంటి మువ్వలు ఉండేవన్నమాట, గజ్జలు చక్కటి. అది శోభించుతూ ఉండేది ఆ చిన్న చిన్న పాదాల మీద. ఆయనకున్నాడు అది ఫస్ట్ మేము నేర్చుకున్న శ్లోకం ఏంటంటే కృష్ణుని మీద అదనమాట. ఆయన రూపలక్షణాలన్నీ పరమాకర్షణమై నయనరంజకంగా, అంటే కళ్ళకు ఆనందదాయకంగా రంజింపజేస్తూ మనసుకు ఆకర్షణీయంగా ఉండేదన్నమాట. అంతేగాక ఇవన్నీ ఉండి కూడా ఆయనకున్న గొప్ప గుణం ఏంటి అంటే ఎప్పుడు శాంతంగా ఉండేది. ఎప్పుడు మొట్టమొదటి ఆడించుకుంటున్నాం అనుకోండి, యువతల వాళ్ళకు భయం అనిపిస్తుంది దగ్గర రావాలంటే. కానీ స్వామి ఏంటంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఆయన చూసిన వాళ్లకు కళ్ళకు మనసుకు కూడా ఒక మంచి ప్రశాంతమైనటువంటి భావము, ఆనందం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అటువంటి స్వామి గురించి ఇక్కడ చెప్తూ ఆయన పాద పద్మాలకు ఉన్నటువంటి గోళ్ళ గురించి చెప్పాను నెక్స్ట్ శ్లోకంలో. పద్భ్యాం నఖమణి శ్రేణ్య విలసద్భ్యాం సమర్చితాం హృత్పద్మ కర్ణికా దృష్ట్యం ఆక్రమ్యాత్మని అవస్థితం. యోగులు సామాన్యంగా దేని మీద వాళ్ళ దృష్టిని కేంద్రీకరించి యోగా చేస్తారు అంటే భగవంతుడిని ఎవరైతే పరమాత్మ రూపంగా అనుభూతి పొందుతూ యోగంలో వాళ్ళు భగవంతునితోటి కలిసి ఉంటారో అటువంటి వాళ్ళు చేసే ధ్యానము భగవంతుని యొక్క పాదాల యొక్క వేళ్లకున్నటువంటి ఆ చిరు ఏమంటారు గోళ్ల మీద అన్నమాట, దాని మీద వాళ్ళు ధ్యానం పెడతారట, మెడిటేషన్. ఆయన పాదాలు ఎలా ఉన్నాయి అంటే మణుల్లాగా మెరుస్తున్నాయి అన్నమాట. ఆ మణుల్లాగా మెరుస్తున్నాయి అంటే ఒకటేమో సౌందర్యము, ఒకటి ఆరోగ్యం. మన డాక్టర్స్ ఈ ప్రజెంట్ సైన్స్ లో కూడా ఏం చెప్తారు, మన గోళ్ళు బట్టి మన ఆరోగ్యం తెలుస్తుంది అని. అది ఎన్నోసార్లు మనం చూస్తాం, కొంచెం రంగు వారిన, సరిగా క్రాక్స్ వచ్చిన గోళ్ళ చివర్లు, వీటన్నిటి బట్టి కూడా డాక్టర్ మనకుండే అస్వస్థ గురించి వాళ్ళు గుర్తుపడతారనమాట. భగవంతుడు అటువంటి భగవంతుని యొక్క పాదాలే చాలా స్పెషల్. ఆ పాదాల మీద ఉన్నటువంటి ఆ గోళ్ళు మణుల్లాగా మెరుస్తున్నాయి. తర్వాత ఏ యోగులు ఇదే ఇప్పుడు నేను చెప్పినట్టు నిజమైన యోగులు అటువంటి దివ్య స్వరూపాన్ని తమ హృదయ కమలాల మీద నిలుపుకుంటారనమాట. భగవంతుని ధ్యానిస్తున్నప్పుడు పరమాత్మ రూపంలో భగవంతుని వాళ్ళు అనుభూతి పొందేటప్పుడు వాళ్ళ హృదయాల్ని కమలంగా, అంటే కమలం అంటే భగవంతునికి ఇష్టమైంది, ఆ హృదయాన్ని కమలంగా చేసి దాని మీద వాళ్ళు భగవంతుడిని నిలుపుకుంటారనమాట. అటువంటి వాళ్ళు డైరెక్ట్ భగవంతుడి ఫేస్ కాదు, వాళ్ళు దేని మీద ధ్యానం పెడుతున్నారు, ఆ స్వామి యొక్క పాద పద్మాలకు ఉన్నటువంటి నఖముల మీద వాళ్ళ మనసును కేంద్రీకరిస్తారట.
ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్వయమానమ విద్యాయేత్ సానురాగావలోకనం నేతేనైక భూతేన మనసా వరదర్శభం. ఇక్కడ ఇన్నిసార్లు వరద అని వస్తుంది చూడండి. ఎందుకంటే ఎవరికైనా వరాలిచ్చే పూర్తి సామర్థ్యత ఉంది అంటే అది కేవలం స్వామికి. కృష్ణ కూడా శిలా ప్రభుపాద ఒకసారి చెప్తారు, కృష్ణ అంటే ఆకర్షణీయ. భగవంతుడికి ఉన్న అనేక నామాలు, సహస్రనామాలు మనకు తెలుసు, ఇంకా ఎన్నో నామాలు ఉన్నాయి. కానీ అన్ని నామాలున్నా కృష్ణనామం భగవంతుడికి పర్ఫెక్ట్ అట. ఎందుకంటే ఆకర్షణీయం. భగవంతుడి యొక్క సౌందర్యం కానీ, ఆయనలో ఉండే శాంతం కానీ, ఆయనలో ఉండే కరుణ కానీ మనసుని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా భక్తుని తీవ్రంగా ఆకర్షిస్తుంది. కాబట్టి భగవంతుడికి వేరే పేర్ల కంటే కృష్ణ పేరే అన్నిట్లో బెస్ట్ అని చెప్పారనమాట. సో అటువంటి భగవంతుడు ఎప్పుడూ చిరునవ్వుతో కూడి ఉంటారు అని 51వ శ్లోకం చెప్తున్నారు. తర్వాత భక్తుల పట్ల ఆయన కృపావీక్షం సారించుచుంటాడు. భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పారంటే, నాకు అందరూ సమానమే చెప్పి అంతలో ఆగలేదానే. ఎవరైతే నా భక్తులు నన్నెప్పుడు తలుచుకుంటారో వాళ్ళకు నేను ఎప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాను చెప్తారనమాట. నమే ద్వేషో నస్తున్న ప్రియ ఏ భజంతు మాం భక్త్యా మైతేతేషు చాప్యహం. అటువంటి భక్తులకు భగవంతుడు ఎప్పుడు అందుబాటులో ఉంటారనమాట. కృప ఎక్కువ. భక్తుల పట్ల ఆయనకుండేది ప్రత్యేకమైన ప్రేమ ఏంటంటే ఆ కృప. ఈ రూపాన్ని భగవంతుడి యొక్క దివ్యమైన రూపాన్ని ఎవరైతే కృపను వర్షిస్తుంటారో, నవ్వుతూ ఉంటారో, దేహ అంగాలన్నీ ఎటువంటి అవకరణ లేకుండా చక్కగా ఉంటాయో, ఆ తర్వాత ఇంత చక్కటి ఆభరణాలు ధరిస్తారో, వనమాల ధరిస్తారో, పీతాంబరుడు, అటువంటి వాళ్ళనే ధ్యానం చెయ్యాలి అని చెప్తున్నారు. భక్తుడు వేరే కాకుండా అటువంటి స్వామి దివ్య రూపాన్ని ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ఈ రీతిని భగవంతుని చూడగలుగుతామో మనం ఏంటంటే అటువంటి భగవంతుడి మీద ధారణ చేయాలి. ఆయన యొక్క రూపును మనసులో పెట్టుకొని భగవంతుడి మీద మనం ధ్యానం చేయాలి అని చెప్తున్నారు అనమాట. నిత్యేన అంటే ఎప్పుడు ధ్యానం చేయాలి అనమాట. ఏవేవైతే ఇవన్నీ డీటెయిల్స్ నారదుల వారు అంత ప్రేమగా సహనంగా నా ధ్రువుడికి బోధించారో అటువంటి ఆ స్వామి రూపాన్ని మనము ధ్యానించాలి. ఎందుకు అంటే ప్రామాణిక శాస్త్రాలు, భగవద్గీత, భాగవతం, విష్ణు పురాణం మొదలైన అన్ని కూడా ఏం చెప్తున్నాయంటే భగవంతుని యొక్క ఈ దివ్య రూపం గురించి వివరిస్తున్నాయి. కాబట్టి మన ఆచార్యులు అవి చెప్తున్నారు. కాబట్టి వాళ్ళను మనము అనుసరిస్తూ ఆ భగవంతుడి రూపాన్ని చింతిస్తూ ఇక్కడ సమాధి మగ్నుడు అంటే మన భగవంతుని యొక్క ధ్యానంలో మగ్నుడై ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఇది ఎప్పుడైతే మన ఈ కొత్త మోడర్న్ మెడిటేషన్ ఏమంటారు, మీరు కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ఏదైనా ఆలోచనలు రానియండి, మీకు ఫలానా లేదు, ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు ధ్యానమగ్నుల ఉండండి అంటారు. కానీ శిలా ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్పారు అంటే, ధ్యానం చేయాలి అంటే భగవంతుడి దివ్య రూపాన్ని మీరు ధ్యానం చేయండి. తర్వాత ఒకసారి మనం చాంటింగ్ చేస్తుంటే మన కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనసు చాలా ఫాస్ట్, ఎక్కడికి జంప్ వేద్దామని చూస్తుంటుంది. అట్లాంటప్పుడు ఏంటంటే భగవంతుడి లీలను ఒకసారి స్మరణం చేసుకోమంటారు. దామోదర లీలే కానీ, తర్వాత కాళీయమర్తనమే కానీ, భగవంతుడు ఎన్నో లీలలు మన కోసమే అని లీలస్ రచించారు. అటువంటి ఆ స్వామి లీలని గుర్తు చేసుకుంటూ భగవంతుడి మీద మళ్ళీ మనము ధ్యానాన్ని నిమగ్నం చేసేట్టు మనం ప్రయత్నం చేయాలన్నమాట. అట్లా చేసిన వాడు ఏనాడు పతనం కాడు. అంటే భగవంతుని రూప లక్షణాల మీద ఎవరైతే ధారణ చేస్తారో ఎప్పుడు పతనం కారు. అంతేగాని ఆలోచనలు రానియండి, వస్తే వచ్చాయి, పోతే పోనీయండి, మీరు వరి కావద్దు, మీరు కూర్చొని ధ్యానంలో ఉండండి. కొత్త అనమాట మెడిటేషన్ చెప్పేవాళ్ళు అట్లా చెప్తారు మనకు. అది అట్లా అక్కడ ఉంటే ఏంటంటే మనం దేని మీద నిరాకారమైన వ్యక్తి గురించి మనం ఆలోచించలేము, ఒక వస్తువు మీద కానీ మనం కనెక్ట్ కాలేము. అందుకని భగవత్ రూపాల మీద మనం ధ్యానం చేస్తే ఇక పడిపోతాము అన్న సమస్యనే ఉండదు అనమాట.
52వ శ్లోకంలో మళ్ళా ఇది చెప్పారనమాట. ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః నిర్వృత్య పరయా తూర్ణం సంపన్నం న నివర్తతే. ఇదే మాట చెప్తున్నారనమాట. ఈ రకమైన ఆ దివ్య రూపం మీద మనసు కనుక ఎప్పుడైతే మనం మగ్నం చేసి ధ్యానంలో ఉంటామో అటువంటి వాడికి ఏమైతుంది అంటే శీఘ్రమే, నిన్న సరోజమాతాజీ ప్రశ్న నాకు అర్థం ఉంది, గుర్తొస్తుంది, శీఘ్రమే సమస్త భౌతిక కల్మషాల నుండి విడపడతాము. అంటే ఎప్పుడైతే మనకు ఉన్నతమైనటువంటి టేస్ట్, రుచి కలుగుతుందో అప్పుడు మిగతా వాటి మీద మనకు ఆకర్షణ క్రమక్రమంగా తగ్గిపోతుంది అనమాట. ఆ తగ్గిపోవడం మూలంగా ఈ కల్మషాలు విడిపోవడం వల్ల భగవద్ ధ్యానం నుంచి అతను ఎప్పుడూ వైదొలగడు. స్టార్టింగ్ స్టేజ్ లో మనకు చాంటింగ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే మనసు ఎటో పరిగెత్తుంటుంది. తర్వాత ఇక్కడ మా దగ్గర పార్కింగ్ ప్రాబ్లం, కారు అయ్యో అటు పెట్టేసి వచ్చేసాం, ఫైన్ పడుతుందో ఏమో, ఇవే భయాలన్నమాట. భగవంతుడి మీద మనసు మనము నిమగ్నం చేయలేము. కానీ ఎప్పుడైతే భగవంతుని యొక్క ఈ దివ్య రూపాన్ని ఎప్పుడు మనసులో పెట్టుకొని ధ్యానిస్తుంటారో అటువంటి వాళ్ళకి ఏంటంటే మిగతా చింతనలు మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఇదేంటి ఆటోమేటిక్ గా ఒక స్విచ్ చేస్తే లైట్ వెలిగినట్టు కాదు. కొందరికి కొంచెం శీఘ్రంగా అవుతాయి, కొందరు కొంచెం సమయం పడుతుండొచ్చు. కానీ ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్రయిస్తాడో మెల్లగా ఈ భౌతిక కల్మషాలు మన నుంచి దూరం అయిపోతాయి. కాబట్టి ఇంకా ఎక్కువ శ్రద్ధతో ఇంకా ఎక్కువ ధ్యానం మనం చేయగలుగుతాం అనమాట. అంటే కాన్సన్ట్రేషన్ క్వాలిటీ పెరుగుతుంది. దాని యొక్క అప్పుడు మన వల్ల జరిగే నామాపరాధాలు తగ్గిపోయి మెల్లమెల్లగా శుద్ధనామం వైపు మనం అడుగులు వేసే ప్రయత్నాలు మొదలవుతాయి అన్నమాట. 53వ శ్లోకం ఇది చేసామా మనం నిన్న? మాతాజీ చేశారా 53? 51 వరకే చేశారు. మరి 52 డిస్ప్లే చేయగలి అమ్మదరి. నాకు శ్లోకాలు కనపడలే పెద్దగా, నేను కనిపిస్తున్నా, నాకన్నా నేను కనపడొద్దు. శ్లోకం కనిపించడం లేదా? నాకు నేనే కనిపిస్తున్నా, ఎక్కువ శ్లోకం చిన్న కనిపిస్తుంది నాకు. బుక్ చేసుకోవాలి మాతాజీ. ఎవరన్నా మాతాజీ మీకు కనిపించడం లేదా? ఎవరికి? మాకందరికి కనిపిస్తుంది కనిపిస్తుంది మాతాజీ, కనిపిస్తుంది, మంచి క్లియర్ కనిపిస్తుంది. కనిపిస్తే పర్వాలేదు. ఎవరైనా ఒకళ్ళు 52 శ్లోకం చదవండి. హరే కృష్ణ. మనం చదవాలి మాతాజీ? చదవండి. ఏవం భగవతో రూపం సుభద్రం ధ్యాయతో మనః నిర్వాసృత్య పరయా తూర్ణం సంపన్నం నా నివర్ధతే. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ సరోజ మాతాజీ ఒక నిమిషం, నిర్వృత్య అది మీరు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసిరు. సెకండ్ లైన్ లో నిర్వృత్య అది. ఓకే, చదవండి, మీనింగ్ చదవండి. మంగళకరమగు భగవద్రూపమునందే సదా మనస్సును సంలగ్నం చేసి ఈ రీతిని ధ్యానించువాడు శీఘ్రమే సమస్త భౌతిక కల్మషము నుండి విడిపడును. భగవద్ధ్యానము నుండి అతడు ఎన్నడును వైదొలగడు. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి రుచి కలుగుతుందో అప్పుడు మిగతా ఆకర్షణలు మిగతావన్నీ తుచ్చంగా అనిపిస్తాయి అన్నమాట. భాష్యంలో శిలా ప్రభుపాద చిన్న చెప్పారు, ఎప్పుడైతే మన భగవద్ రూపం మీద స్థిరంగా ధ్యానం చేస్తామో దాన్ని సమాధి స్థితి అంటారు. అంటే అప్పుడు మన మనసు చంచలంగా ఉండదు, ఫిక్స్డ్ గా ఉంటుంది. నిష్ఠ అని చెప్పాం కదా, ఆ నిష్ఠ మనకు ఆటోమేటిక్ గా వస్తుంది. అప్పుడు మన ధ్యానంలో చక్కగా నిష్ఠగా స్థిరంగా చేసుకోగలుగుతాం అనమాట. భగవంతుని దివ్యమగు ప్రేమపూర్వక సేవ యందు సతతము మగ్నుడైన వాడు భగవద్రూప ధ్యానం నుంచి వైదొలగడు. ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి భగవంతుడికి అభిషేకము, హారతిచ్చుడు, నివేదనిచ్చుడు, తర్వాత ఆయన యొక్క సేవలు చేయడము, తర్వాత ప్రసాదం భోగం తయారు చేయడము, ఈ రకంగా వివిధ సేవలు చేస్తూ ఉంటాడు. అది కూడా ఎట్లా ప్రేమపూర్వకమైన, అది మొక్కుబడిగా కాకుండా భగవంతుడి పట్ల ప్రీతితోటి అటువంటి సేవలు చేసేవాడికి ఏంటంటే ఇంకా భగవంతుడి యొక్క రూపం పట్ల ఆ మనసు నుంచి వెళ్ళిపోదు. మనం కూడా చూడండి, ఎప్పుడైనా ఈ జన్మాష్టమి కానీ ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ అయ్యి లేకుంటే గుళ్ళో మంచి దర్శనమైంది అనుకోండి, ఆ రోజంతా మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక చెప్పరాని, అంటే మాటల్లో చెప్పని అనుభూతి మనకు కలుగుతుంది అనమాట. ఎందుకంటే ఆ భగవంతుడికి సంబంధించి ఏదైనా కూడా
అంత దివ్యమైన అనుభూతి. ఎవరైతే ఎప్పుడు భగవంతుని ఈ రకంగా ధ్యానిస్తూ ఆయన భక్తిపూర్వక సేవ చేస్తారో వాళ్ళు ఏంటంటే ఇంకా భగవద్ధ్యానం నుంచి పక్కకు వెళ్ళరు. అదే మనకు ఉదాహరణ ప్రహ్లాదుడు, తర్వాత ధ్రువుడు. ప్రహ్లాదుడి గురించి కూడా మనం ఏం చేసుకున్నాం, చిన్నప్పటి నుంచే అంటే నారదుల వారి ద్వారా భగవంతుడి గురించి విన్నారు కాబట్టి ఆయనకు ఆ భగవత్ విషయాల పట్ల ఆసక్తి. మిగతా పిల్లలాగా ఆడుకోవడము, బొమ్మలతో ఆడుకోవడము, దెబ్బలాడటం ఏమి చేయకపోయేది. ఆయన ఎప్పుడు ఆ నారాయణ తలుచుకునేవాడు. ఎందుకు అంటే అతనికి వచ్చింది హయ్యర్ టేస్ట్. అటువంటి వాళ్ళు ఏంటి అంటే ఇంకా భగవంతుని ఆ దివ్య ప్రేమ లోపల ఎప్పుడు మగ్నుడై ఉంటారు. అర్చనా మార్గము అంటే ఇక్కడ మాత చెప్పారు, పాంచరాత్రిక విధానంలో నారదుల వారు మనకు దయతోటి పాంచరాత్రిక విధానంలో భగవంతుని ఏ రకంగా అర్చించాలి అనే విషయాన్ని మనకు చెప్పారట. అందుకే దాన్ని నారద పంచసూత్రాలు, తర్వాత నారద పంచరాత్రికము, ఇట్లా వివిధ పుస్తకాల ద్వారా మనల్ని ఆయన మార్గదర్శకం చేశారనమాట. నారదుని మించిన భక్తుడు మనకు కనిపిస్తాడా? ఎందుకంటే ఆయన ఎప్పుడు భగవంతుని చింతనలో ఉంటాడు, భగవంతుని నామాన్ని స్మరిస్తుంటాడు, తర్వాత భక్తి ప్రచారం కూడా చేస్తుంటారు. ఎంతో మంది జీవులని అని మార్చారు భక్తి ద్వారా. కాబట్టి నారదుని మించిన భక్తుడు మనకి ఇంకెవరు ఆదర్శం దొరకరు అనమాట. అటువంటి ఆయన్ని ఈ విగ్రహారాధన ఎలా చెయ్యాలి అనేది మనకు ఈ నారద పాంచరాత్రిక విధానం ద్వారా తెలియజేశారనమాట. అప్పుడు ఈ అర్చనా మార్గం ద్వారా కూడా మనం ఎప్పుడు కూడా భగవంతుని చింతించేటట్టు. శిలా ప్రభుపాదుల వారు కూడా ఆయన పెట్టిన టైం టేబుల్ ఎలా ఉంది, పొద్దునే లేవడము, స్నానాదులు పూర్తి చేసుకోవడము, జప కొంత కాని మళ్ళా మంగళారతి అయినాక మళ్ళీ మిగతా రౌండ్ చేసుకోవడము, ఆ తర్వాత మళ్ళీ దర్శనార్తి, తర్వాత భాగవతం క్లాసు, తులసి, ఇట్లా అంటే ఒకదానితో ఈ రకంగా మనం భగవంతుని యొక్క భక్తియుత సేవలో నిమగ్నమయ్యేటట్టు ఆయన ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. అది ప్రపంచవ్యాప్తంగా మనం ఏ మూల పోయినా కూడా ఇదే షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ మధ్యాహ్నం భోగహారతి, తర్వాత మళ్ళీ దర్శనార్తి సాయంత్రము, తర్వాత మళ్ళీ శయనార్తి, మధ్యలో సంధ్యార్తి. ఇవన్నీ ఏంటంటే ఎందుకు అంటే నిత్యము మన భగవంతుడి సేవలో నియుక్తమయ్యేటట్టు షెడ్యూల్ చేసినవి అనమాట. ఈ రకంగా అభ్యాసం ఎవరైతే పాటిస్తుంటారో ఇక భగవత్ సేవను వీడబోరు. అంటే టైం పాస్ కోసం ఈరోజు చేస్తా రేపు చేయను కాదు, ఎప్పుడూ చేస్తుంటారు. అది ఎప్పుడు నిత్యము అదే రకమైనటువంటి షెడ్యూల్ పాటిస్తుంటారు. దానివల్ల ఏంటంటే ఈ మానవ జన్మ కార్యమును పూర్ణ చేయగలదు. ఈ దేహాన్ని మనం తీసుకున్నందుకు ఏ ప్రయోజనం ఉందో ఆ ప్రయోజనాన్ని అతను పొందగలుగుతాడు అనమాట. ఈ దుర్లభం మానుష జన్మం. ఈ మనిషి జన్మ చాలా కష్టం. ఎందుకంటే ఈ జన్మ ద్వారా మనం చాలా సులువుగా భగవంతుని చేరుకోవచ్చు. ఎలా చేరుకుంటామంటే ఆయనను భక్తియుత సేవలు, ప్రేమయుత సేవలు భగవంతుని ఆశ్రయించి సేవించి భక్తి మార్గంలో నడిస్తే సులభంగా భగవంతుని ప్రసన్నం చేసుకోవచ్చు, మనం ఆయన చేరుకోవచ్చు అనమాట. 53వ శ్లోకంలో ఇంకా ఇప్పుడు చెప్తున్నారు అనమాట, నువ్వు ఈ ధ్యానాన్ని చేస్తున్నప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి, ఆ మంత్రాన్ని నేను ఇప్పుడు ఇవ్వబోతున్నా. అంటే మంత్రోపదేశం ఇప్పుడు గురుపదేశం అంటారు, మంత్రోపదేశం అంటారు. ఒక గురువు ద్వారా తీసుకున్న మంత్రంకి ఎంతో శక్తి ఉంటుంది అనమాట. చూడండి, మన విషయానికి వస్తేనే మనం దీక్ష కంటే ముందు కూడా హరినామం చేస్తున్నాం కదా. కానీ ఎప్పుడైతే మన గురువు గారు అంటే మన శిక్షా గురువు నుంచి ఇంకొక అడుగు ముందుకేసి దీక్షా గురువుని ఆశ్రయించినప్పుడు ఆయన అగ్ని సాక్షిగా మనకు దీక్ష ఇచ్చే ముందు స్వయంగా ఆ మాలల మీద ఆయన జపిస్తారనమాట. ఒక రౌండ్ చాంటింగ్ ప్రతి ఒక్క ఇనిషియేటెడ్ క్యాండిడేట్ ఒక మాల వాళ్ళకు ముందు గురువు గారు చేస్తారనమాట. ఆ చేసి మంత్ర ఉచ్చారణతోటి అగ్ని సాక్షిగా ఎప్పుడైతే ఒక శిష్యుడికి గురువు ద్వారా ఈ మంత్రం దొరుకుతుందో దాని శక్తి చాలా ద్విగుణీకృతం అవుతుంది అనమాట. పొటెంట్ అవుతుంది, చాలా శక్తివంతం అవుతుంది. ఇనిషియేషన్ ముందు మనం హరికృష్ణ మహామంత్రమే జపిస్తున్నాము, తర్వాత కూడా అదే చేస్తున్నాం. మరి డిఫరెన్స్ ఏంటి అంటే అది గురువు ద్వారా మంత్రోచ్చారణతోటి అగ్ని ద్వారా అంతమంది భక్తుల యొక్క సమక్షంలో. అంటే ఇప్పుడు దేశకాలమాన పరిస్థితుల ద్వారా కొన్నిసార్లు నెట్ మించి కూడా దీక్ష ఇచ్చేస్తున్నారు. కానీ
దాని ఎఫెక్ట్ గురువు ద్వారా తీసుకున్న మంత్రానికి శక్తి ఎక్కువ ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట 53వ శ్లోకంలో. జపశ్చ పరమో గుహ్య శ్రూయతాం మే నృపాత్మజ యం సప్తరాత్రం ప్రపఠన్ పుమాన్ పశ్యతి ఖేచరాన్. హరే కృష్ణ. హరే కృష్ణ మాత చదవాలా నేను? నిజరూపిణి మాత చదవండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. జపశ్చ పరమో గుహ్యః శ్రూయతాం మే నృపాత్మజ యం సప్తరాత్రం ప్రపఠన్ పుమాన్ పశ్యతి కేచరాన్. ఓ రాజకుమారా, ఈ ధ్యాన విధిని మాతాజీ పైకి వెళ్ళిపోతున్నారు. కృష్ణ జపించవలసిన మంత్రమును నీకిప్పుడు తెలిపెదను. శ్రద్ధగా ఈ మంత్రమును 7 రాత్రులు జపించిన వాడు ఆకాశమున విహరించి సిద్ధ పురుషులను గాంచగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అంటే అన్ని రోజులు జపిస్తే, ధ్యానంతో శ్రద్ధతో చేస్తే అంత శక్తిమంతుడు అవుతాడు. ఏం శక్తిమంతుడు అవుతాడంటే ఆకాశంలో విహరించే సిద్ధ పురుషుడు. మీరు నేను చూడలేము ఆకాశంలో. మనం అంటే చూస్తే పక్షులను చూస్తాం, లేకపోతే ఫ్లై ఎయిర్ప్లేన్స్ చూస్తాం. కానీ ఈ జపాన్ని ఎవరైతే శ్రద్ధగా చేస్తారో వాళ్ళు సిద్ధ పురుషుని కూడా చూడగలుగుతారు. అంటే ఆ స్థితికి వాళ్ళు చేరుకుంటారు అని చెప్తున్నారు అనమాట. శిలా ప్రభుపాదుల వారు ఇక్కడ సిద్ధలోకం గురించి చెప్తున్నారు. సిద్ధలోకం అనేది ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో ఈ విషయంలో వీళ్ళంతా ఏంటంటే ఇదో మనం లాస్ట్ దాంట్లో కూడా నేర్చుకున్నాం. ఎందుకంటే సిద్ధులు కూడా విష్ణువు ప్రే చేస్తారు కదా, మాకు ఈ అష్టసిద్ధుల మీద కంటే భగవంతుని పైనే భక్తి ఎక్కువ ఉంది, మేము నిన్నే ధ్యానించే శక్తి మాకు ఇవ్వమని ఆయన ప్రార్థిస్తారు. ఇక్కడ కూడా అదే వీళ్ళందరికీ అష్టసిద్ధులు ఉన్నప్పటికీ కూడా పూర్ణంగా సిద్ధలోకంలో ఉన్న ప్రతి సిద్ధుడికి ఈ అష్టసిద్ధులు పూర్ణంగా ఉంటాయన్నమాట. ఆ అష్టసిద్ధుల గురించి మళ్ళా ఇక్కడ కూడా శిలా ప్రభుపాదుల వారు మనకు కొంచెం చెప్పారు. అతి సూక్ష్మమైన దానికంటే సూక్ష్మంగా అవ్వడము, అతి తేలికైన దానికంటే తేలిగ్గా అవ్వడము, తర్వాత ఏదన్నా ఘనమైన వస్తుంటే దానికంటే ఘనం అవ్వడము, తర్వాత ఏది అనుకుంటుంది క్షణాల మీద ముందుకొచ్చి వాళ్తుందనమాట. ఈ తర్వాత వీళ్ళు ఏదనుకుంటే సృష్టించగలరు. ఒక చిటికతో వేరే లోకాలను కూడా వాళ్ళు సృష్టించగలరు. ఇవన్నీ ఏంటంటే యోగ సిద్ధుల్లో కొన్ని అన్నమాట. లగిమా సిద్ధి అంటే ఈ తేలిక దానికంటే తేలిక అవ్వడము సిద్ధం. అందుకని వాళ్ళకి ఏంటంటే ఈ విమానాలు ఏమి అక్కర్లేదు. మనం లాస్ట్ అధ్యాయంలో నేర్చుకున్నాం దక్షయజ్ఞంలో కూడా వాళ్ళకు విమానాలు అక్కర్లేదు. అనుకున్నంత మాత్రాన్ని వాయువు కంటే తేలికై వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఆ ప్రదేశాన్ని చేరగలుగుతారు అన్నమాట. అందుకే సిద్ధలోక వాసులు విమానములు కానీ రోదసీ నౌకలు కానీ లేకుండా కానీ స్పేస్ షిప్స్, రోదసీ నౌకలు అంటే స్పేస్ షిప్స్ లేకుండానే ఆకాశం అందు ఎగరగలుగుతారు. ఎందుకు ఎగరగలుగుతారంటే వాళ్ళకున్న ఆ సిద్ధశక్తిలో ఏంటి లఘిమా సిద్ధి, ఏదైతే తేలిక ఉంటుందో దానికంటే తేలిక అవుతారు అనమాట. అప్పుడు అందుకని వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వాళ్ళు వెళ్ళిపోగలుగుతారు. తర్వాత భగవంతుని దివ్య రూపాన్ని ధ్యానిస్తూ అదే సమయంలో మంత్ర జపం చేయుట ద్వారా భగవంతుని ధ్యానించాలి, గురువు ద్వారా వచ్చిన మంత్రాన్ని జపిస్తుండాలి. అది కూడా ఎలా చాలా కాన్సన్ట్రేషన్ తోటి అనమాట. అట్లా చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ ప్రయత్నాలు సిద్ధించి పూర్ణత్వం పొంది సిద్ధ పురుషులు ఎవరైతే ఆకాశంలో చెలిస్తున్నారో వాళ్ళని చూడగలిగే స్థితికి వాళ్ళు చేరుకుంటారు అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే ఈ మాటలని నారదుడు ద్రోడికి చెప్తున్నారు అని మనకు చెప్తున్నారు అనమాట. సో ఈ జప అనే పదం మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకు అంటే నారదుల వారు స్వయంగా ఏం వాడారు అంటే జపస్య పరమో గుహ్య. దీంట్లో ఫస్ట్ వర్డ్ జప. ఆ జప అనే పదం బట్టి ఏం తెలుస్తుంది అంటే ఈ మంత్రం ఏదైతే మంత్రం ధ్రువునికి ఇవ్వబోతున్నారో అది చాలా రహస్యమైంది, నిగూఢమైంది, గుహ్యమైంది అన్నమాట. ఈ పద ప్రయోగం వల్ల ఏంటంటే ధ్రువుడు ధ్యానం చేయబోయే మంత్రము చాలా గుహ్యమైంది అని తెలుస్తుంది అనమాట. అయితే మనకు డౌట్ రావచ్చు, అంత రహస్యం అయితే శ్రీమద్ భాగవతంలో ఎందుకు ఇంత ఓపెన్ గా చెప్పారు అని ప్రశ్న ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ దానికి శిలా ప్రభుపాద వారు ఏమంటున్నారంటే మంత్రం ఎక్కడో చోట రాసి ఉండొచ్చు, లేదంటే ప్రింట్ చేయొచ్చు, కానీ
గురు పరంపరాగతాను అది గురు పరంపర అనుగతంలో ఎవరైతే స్వీకరిస్తారో అప్పుడే అది ఫలవంతం అవుతుంది. మనం ఇప్పుడు చూడండి, గాయత్రి ఎన్నో చోట్ల వాళ్ళు ఇప్పుడు హార్న్ రివర్స్ తీసుకుంటే గాయత్రి నామ చాంటింగ్ వస్తుంది. అంటే ఆ రకంగా చేస్తే మరి వాళ్ళు పొందాల్సిన ఫలితాన్ని పొందగలుగుతారా? పొందలేరు. ఎందుకంటే గాయత్రి పవర్ ఎప్పుడు వస్తుంది అంటే గురు ఉపదేశం ద్వారా మనకు ఎప్పుడైతే లభ్యమవుతుందో దాని శక్తి ఎక్కువ అవుతుంది. అంతేగాని కాలింగ్ బెల్ కొడితే కార్ రివర్స్ తీసుకుంటే వాళ్ళ మంత్రాన్ని ప్రే చేయడం వల్ల దానికి ఉండే ఆ శక్తి మనకు అక్కడ లభించదన్నమాట. మనకు తెలియకుండా కూడా మంత్రాన్ని మనం ఈ రకంగా అడ్డదిడ్డంగా వాడేసుకుంటాం. అంత గొప్ప గొప్ప మంత్రాల్ని మనం సరిగ్గా గౌరవించట్లేదు అనమాట. కాబట్టి ఈ మంత్రం ఎందుకంత పరమ గుహ్యమైంది అంటే ఎప్పుడైతే గురువు ద్వారా పరంపరలో అది స్వీకరిస్తే అప్పుడే అది ఫలవంతం అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అందుకని ఇక్కడ పరమ గోప్యము పరమ గుహ్యం అని ఎందుకు చెప్తున్నారు అంటే దానికి ఎప్పుడు ఆ పవర్ వస్తుందంటే గురుముఖంగా శిష్యుడు ఎప్పుడైతే తీసుకుంటాడో అప్పుడు దాని శక్తి వస్తుంది. అప్పటిదాకా నిజమే మంత్రం ప్రింట్ అయి ఉంటుంది, లేదంటే రాసి ఉంటుంది, కానీ దాని శక్తి అంతా ఎప్పుడు గురువు ద్వారా శిష్యుడు స్వీకరించినప్పుడే వస్తుంది. కాబట్టి ఇంపార్టెంట్. మళ్ళీ శిల ప్రభుపాద ఏం చెప్తున్నారంటే పరంపరానుగతంగా స్వీకరింపబడని మంత్రము ప్రభావరహితము. మనం గురువు ద్వారా తీసుకున్న మంత్రానికి ఆ శక్తి ఉంటుంది, గురువు ద్వారా కాకుండా మనం జపించేదానికి ప్రభావం ఉండదు అని ఎవరు శిలా ప్రభుపాద చెప్పలే. ప్రామాణిక మూలాలు శాస్త్రాలు చెప్తున్నాయి కూడా అదే అన్నమాట. ధ్యానంను మంత్ర జపంతో పాటు నిర్వహించవలను అనేది ఈ శ్లోకంలో చెప్తున్న ఇంకొక ఇంపార్టెంట్ విషయం. అంటే నేను ధ్యానమే చేసుకుంటాను మంత్రమే చేసుకుంటాను కాదు, ధ్యానం చేసుకోవాలి, మంత్ర జపం కూడా చేయాలి. నేను చాంటింగ్ చేస్తే చాలు, నేను ఇంకా వేరే చేయక్కర్లేదు అంటే మన చాంటింగ్ క్వాలిటీ పెరగాలంటే మిగతావి కూడా మనము చేయాలి. అట్లే నేను ధ్యానం చేసుకుంటా, నాకు ఇంకేం అక్కర్లేదు, నేను ఒక చోట మూల కూర్చొని నేను భగవంతుని తలుచుకుంటా అంటే మంత్ర జపం కూడా అంత ఇంపార్టెంట్. ముఖ్యంగా కలియుగంలో మనకు మంత్రోచ్చారణ అనేది భగవంతుణ్ణి చేరుకొని భగవంతుని ప్రీతి పొందించే మార్గంగా నిర్దేశించబడింది. కాబట్టి మంత్ర జపము చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని శిల ప్రభుపాద వారు ఏమంటారంటే హరే కృష్ణ మహామంత్ర జపము ఈ యుగమునందు అత్యంత సులభము ధ్యాన విధానం. నిజమే కదా. దానికి శిల ప్రభుపాద చెప్పుడే కాదు, ఈవెన్ చైతన్య మహాప్రభువుడు ఏం చెప్పారని నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తికి తత్రార్పిత నా నియమేన కాలః. ఇదే టైంలో చేసుకోవాలి, ఈ టైంలోనే మీరు ఈ ఫలానా వాళ్ళే చెయ్యాలి అట్లేమి నియమాలు లేవు. ఎవరైనా చేసుకోవాలి. ఓకే, ఎందుకు మనకు పొద్దున్నే చేసుకోమంటారు అంటే అది సత్వగుణం కలిగిన సమయం కాబట్టి ఆ ప్రాతకాలంలో చేసుకున్న జప మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు, తర్వాత ఏకాగ్రతతో చేసుకోవచ్చు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ చాంటింగ్ గురించి అంత ఇంపార్టెంట్ చెప్తున్నారు. కానీ అది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. తర్వాత ఎవరైనా చేసుకోవచ్చు, స్త్రీ పురుషులు ఎవరైనా చేసుకోవచ్చు. ఫలానా వయసు వాళ్ళే అని కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని జపాన్ని ఈ మహామంత్ర జపాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది అన్నిట్లో సులభమైన మార్గం. మనకు మిగతా కెపాసిటీ మనలో లేదు. వేల ఏళ్ళ కొద్ది తపస్సు చేయలేము, చాలా గ్రాండ్ గా యజ్ఞాలు చేయలేము, ఎందుకంటే అన్ని కల్తీలే. ఇప్పుడు మన ఇండ్లలో వాడే గరం మసాలా, ఈ మసాలా ఆ మసాలా కూడా ఎన్నో కల్తీలని మనకు చాలా దేశాల వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ కలియుగ లక్షణం. మనం తినబోయే తిండిని పసుపు కల్తీ, కారం కల్తీ. మన పేపర్ చూస్తే మనకి 190 కేసులు దొరుకుతుంటాయి. కానీ ఈ మహామంత్ర ఎప్పుడైతే జపిస్తామో, ఈ సత్యయుగంలో జపం గాని, ధ్యానం గాని, తర్వాత యజ్ఞం గాని, తర్వాత అర్చనం గాని, ఏ ప్రయోజనాలు ఆయా యుగాల్లో వాళ్ళు పొందుతారో ఈ సింపుల్ భగవంతుని యొక్క నామోచ్చారణ ద్వారా ఈ కలియుగంలో మనం పొందగలుగుతాం అన్నమాట. శ్రీకృష్ణుడు రాముని రూపములు మరియు వారి శక్తిని కాంచగలడు. ఈ మహామంత్రాన్ని ఎప్పుడైతే జపిస్తామో
వాళ్ళ యొక్క శక్తులు, వాళ్ళ రూపాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అంటే మన అవగాహన ఇప్పుడు స్పష్టమవుతుంది. ఎందుకంటే భగవంతుని నిరంతరం ధ్యానించడం వల్ల ఆయన పరమ శక్తివంతుడు. ఆయన భగవంతుడు ఎందుకు భగవంతుడు అవుతాడు? అన్ని రకాల భాగ్యమును సంపూర్ణంగా కలిగిన వాడన్న విశ్వాసం మనకు వస్తుంది. కాబట్టి మనం భగవంతుని శక్తిని మనము చూడగలుగుతాము. ఇది సమాధి యొక్క పూర్ణ స్థితి అని చెప్తున్నారు. అంటే భగవంతుని గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని గుర్తుపట్టే స్టేజ్ మనకు వస్తామే, అది సమాధిలో మనకు పూర్ణత్వం. అంతదాకా మనకి ఎక్కడెక్కడో మిణుకు అంటూ సందేహాలు, నిజంగా భగవంతుడు ఉన్నాడా, నిజంగా నా చాంటిని నేను ఈరోజు చేసి రేపు చేయకపోతే ఏమవుతుంది, ఆయన చూడబోతున్నాడా, వినబోతున్నాడా, ఇట్లా ఏదో మనలో ఉండే ఈ ధోరణులన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ నిరంతరము శ్రద్ధగా ధ్యానం చేయడంతో ఏంటి అంటే మనలో ఉండే సందేహాలన్నీ తొలగిపోయి భగవంతుని మనము కాంచగలుగుతాము. భగవంతుని శక్తులు మనం తెలుసుకోగలుగుతాం. నాకు ఎటువంటి సమస్యలు వచ్చినా నా సమస్యని తీర్చగలిగేవాడు, నా కష్టాన్ని ఆర్పగలిగేవాడు కేవలము భగవంతుడు. ఆయనకే ఆ శక్తి ఉన్నది. అన్యులు నేను ఆశ్రయించలేదు అన్న విశ్వాసం కూడా మనకు ప్రబలమవుతుంది అన్నమాట. అది సమాధి యొక్క పూర్ణత్వ స్థితి అని చెప్తున్నారు. జపము కావించినప్పుడు భగవద్ రూపమును కాంచుటకు భక్తుడు కృత్రిమంగా యత్నించరాదు. ఆచార్య చెప్పారు, మీరు జపం చేసినప్పుడు మీరు భగవంతుడి రూపం మీద మీ ధ్యానాన్ని పెట్టండి అని. కానీ దాన్ని ఎట్లా అంటే ఒక స్వాభావికంగా జరగాలి, కానీ మనం ప్రయత్నం చేసి అది ఆర్టిఫిషియల్ గా పెట్టకూడదు అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే మనం చేసే జపము అపరాధ రహితము, ఇప్పుడు నామాపరాధాలు చేస్తాం కదా, అపరాధాలు లేకుండా ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనకేంటంటే భగవంతుడు ప్రకటితం అవుతాడు. అంటే మనలో నామాపరాధాలు ఉన్నంత కాలం, దోషాలు ఉన్నంత మటుకు భగవంతుడిని మనం చూడాలన్నా పొందాలన్నా మనకు సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఆయన అందరిలో పరమ పురుషుడు, పూర్ణత్వం కలవాడు. అటువంటి ఆ స్వామిని చూడాలంటే మనకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఏంటంటే శుద్ధనామం జపం చేయగలిగి ఉండాలి. అప్పుడు మనం భగవత్ రూపాన్ని చూసేందుకు అర్హులము అవుతామన్నమాట. అంతేగాని నేను కృత్రిమంగా ప్రయత్నించి భగవంతుని చూసే ప్రయత్నాలు నేను చేయకూడదు అని చెప్తున్నారనమాట. మంత్ర జప చేయువాడు తన మనస్సును మంత్రమును వినుట యందు కేంద్రీకరింపబడదు. అందుకే మన ఆచార్యులు ఏం చెప్తారంటే, మీరు జపం చేయండి, జపం కూడా ఏంటి గట్టిగా కాకుండా మృదువుగా మీరు వినపడేటట్టు. ఎందుకంటే పక్క వాళ్ళకి మళ్ళీ డిస్టర్బ్ అయ్యి, తర్వాత వాళ్ళు తెలియకుండా మన మీద నుంచి ఏదన్నా మాట అన్నారు అనుకో, తెలిసి తెలియకుండా వాళ్ళు అపరాధం చేసిన వాళ్ళు అవుతారు. అందుకని మనం ఏంటంటే మందంగా మనం చేస్తున్న జపం మనకు వినపడేటట్టుగా మనము జపం చేయాలి అన్నమాట. మనకు మనసు ఇటు అటు వేరే వాటి మీద దృష్టి కేంద్రీకరించే ప్రయత్నాలు చేయకుండా మన యొక్క అటెన్షన్, మన ఏకాగ్రత అంతా మనం ఉచ్చరిస్తున్నట్టు భగవన్నామాన్ని వినేందుకు మనము ప్రయత్నించాలి. అప్పుడు ఇంకా మనమే స్పెషల్ గా ఎఫర్ట్స్ ఏం పెట్టక్కర్లేదు, భగవంతుడే మనకు ప్రత్యక్షం అవుతాడు అని శిలా ప్రభుపాదులు వారు చెప్తున్నారు. నేను ఒక్కొక్కసారి ఇట్లే మనం చాంటింగ్ చేస్తున్నప్పుడు ధ్యానం సరిగా లేదనుకోండి, నా వల్ల జరిగే ఒక్కొక్కసారి నామాపరాధం ఏంటి అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఆగుతా కదా, తెలియకుండా మాల ముందుకు వెళ్ళిపోతుంది. హరే రామ 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 హరే హరే మళ్ళీ ఒకటి. అప్పుడు మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్. ఎందుకంటే ఆ మొత్తం 108 బీట్స్ మనం ఏం చేస్తున్నాం, 58 సార్లు చేస్తున్నట్టు పూర్తి జపం. ప్రతి 8 పదాలకు మనం తిప్పేసినాం అనుకోండి తులసి పూసను, అది అట్లా ఏంటంటే అది మనకు తెలిసి తెలియకుండా చేసే అపరాధం. అది ఎప్పుడు ఆబ్సెంట్ మైండెడ్గా చేస్తే, మనం జపం చేస్తుంది మనం జాగ్రత్తగా విన్నాం అనుకోండి, అట్లాంటి తప్పు జరిగే ఆస్కారం ఉండదు కదా. అప్పుడు ఒకసారి మళ్ళీ మనసులో మనం మొటిగా వేసుకొని గుంజుకొచ్చి మనసును మళ్ళీ జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఆ తప్పులు జరగవు. అట్లా చేస్తుంటే నిరంతరం కనుక నామాపరాధాలు చేయకుండా శుద్ధ నామం చేసే స్థితికి మనం వస్తే అప్పుడు భగవంతుడు మనం వేరే ఏం ప్రయత్నం చేయక్కర్లేదు, ఆయనే మనకు ప్రకటితం అవుతాడు, రివీల్ అవుతాడు. అంటే భగవంతుడు మనము అనుభూతి పొందగలుగుతాం అన్నమాట. ఆ స్థితికి మనం రావాలి అంటే ఆ భగవంతుడి దివ్య రూపాన్ని మనసులో పెట్టుకొని దాన్ని జపం చేస్తూ ధ్యానిస్తూ
మనసుని ఇటు అటు పోకుండా దృఢంగా పెట్టుకుంటే ఈ నామ అపరాధాల స్టేజ్ నుంచి శుద్ధనామం స్టేజ్ మనం వెళ్తే అప్పుడు భగవంతుడు ప్రకటితం అవుతాడు. హరే కృష్ణ. సో భగవంతుని చూడడం కూడా అనుభూతి పొందడం కూడా ఒక రకంగా సులభమే. దానికల్లా మనం చేయాల్సింది ఏంటంటే కాన్సన్ట్రేషన్, ఆ తర్వాత భగవంతుని మందు మనసు మగ్నం చేయడం, అది కూడా భగవంతుని యొక్క పాద పద్మాన్ని ఎప్పుడు కూడా ఆశ్రయించడం. వేరే అన్య ఆకర్షణ పోకుండా మన ఆకర్షణ, మన ధ్యానము, మన దేవంతా స్వామి అయితే ఇంకా అప్పుడు మనకు ఈ నా చాంటింగ్ యొక్క క్వాలిటీ కూడా పెరుగుతుంది. హరే కృష్ణ. టైం కూడా అయిపోయింది. హరే కృష్ణ మాతాజీ. సో ఈ మంత్రం ఏదో రేపు రసరాణి మాతాజీ ద్వారా విందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క నిర్దిష్టమైన మంత్రాన్ని గురువు ద్వారా ఇవ్వబడింది. ఇక్కడ ధ్రువ మహారాజుకు నారదుల వారు ఇచ్చినటువంటి మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ. రకరకాల మంత్రాలు ఉన్నాయి, దాంట్లో ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ మంత్రం. ఓకేనా? సో ఈ మంత్రం వివరాలు, దీంట్లో మన మహామంత్రం ఏంటి, ఈ షోడశాక్షరాలు ఏంటి, ఇవన్నీ రేపు రసరాణి మాత చెప్తుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సోమవారం